హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సెస్సి వెల్త్ క్రియేటర్. ఈ వీడియోలో మనం రేపు మార్కెట్ అనాలిసిస్ అనేది చూద్దాం ఫ్రెండ్స్. నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ యొక్క లెవెల్స్ అనేది చూద్దాం రేపటి కోసం. అలాగే ఒక 3 ఇంట్రాడే స్టాక్స్ కూడా చూద్దాం. దాంట్లో ఒక స్టాక్ వచ్చేసరికి మనం కాల్ ఆప్షన్ కానీ పుట్ ఆప్షన్ కానీ బై చేయొచ్చు. నెక్స్ట్ 2 స్టాక్స్ వచ్చేసరికి ఈక్విటీలో ఇంట్రాడే ట్రేడింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఈ వీడియోలో మనం మార్కెట్ అనాలిసిస్ అనేది చూద్దాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నిఫ్టీ 50 చూద్దాం ఫ్రెండ్స్. సో నిఫ్టీ 50 వచ్చేసరికి మనకి ఏదైతే మొన్న మార్కెట్ ఏదైతే కొంత స్లైడ్గా మార్కెట్ సైడ్ వేస్ ఓపెన్ అయినా సరే కొంత పైకి వెళ్ళి మార్కెట్ అనేది ఫాల్ అయింది కదా. సో మనం రేంజెస్ కనుక చూస్తే కనుక సో రేపటి కోసం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ నిఫ్టీ 50కి మనం చూస్తే కనుక 15,620 దగ్గర నుంచి 15,000 ఏదైతే 734 ఏదైతే ఈ అప్రాక్సిమేట్లీ ఒక 100 పాయింట్స్ ఉందో ఇది నో ట్రేడింగ్ జోన్ ఫ్రెండ్స్. సో ఇక్కడ మార్కెట్ అనేది సైడ్ వేస్ ఉండే ఛాన్స్ ఉంది. సో రేపు కనుక కొంత గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి సో ఒక 60 పాయింట్స్ అలా నిఫ్టీ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి 15,730 లేదా 740 కనుక బ్రేక్ అయితే కనుక బ్రేక్ అయ్యి ఒక 15-minute టైం ఫ్రేమ్లో ఒక పాజిటివ్ క్యాండిల్ చూస్తే కనుక మనం లాంగ్ పొజిషన్ అనేది తీసుకోవచ్చు. అప్ టు మనం 15,800 15,850 దాకా కూడా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఏదైతే 15,620 దగ్గర నుంచి 15,730 740 దాకా కూడా నో ట్రేడింగ్ ఏరియా ఫ్రెండ్స్. ఒకవేళ ఇది బ్రేక్ అయితే కనుక మనం కాల్ బై సైడ్ వెళ్ళొచ్చు అనమాట. సో మీరు ఆప్షన్స్ ట్రేడింగ్ చేస్తుంటే లేదా ఫ్యూచర్స్ని బై చేయొచ్చు. లేదు మార్కెట్ ఒకవేళ కింద పడుతుంటే కనుక 15,600 లెవెల్ బ్రేక్ అవనండి. బ్రేక్ అయిన తర్వాత ఒక రెడ్ క్యాండిల్ కనుక ఫామ్ అయితే ఆ నెక్స్ట్ నుంచి మనం కాల్ పుట్ని బై చేయొచ్చు. లేదు అనుకుంటే ఫ్యూచర్స్ని షార్ట్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఏదైతే ఈ రీజన్ ఉందో 15,620 దగ్గర నుంచి 15,730 అనేది ఇది నో ట్రేడింగ్ ఏరియా. ఒకవేళ పైన బ్రేక్ అయితే మనం బయింగ్ సైడ్ వెళ్తాం. సో కాల్ బై సైడ్ వెళ్తాం. ఒకవేళ కింద బ్రేక్ అయితే మనం పుట్ బై సైడ్ వెళ్తాం ఫ్రెండ్స్. సో చాలా సింపుల్ అనాలిసిస్. సో అయితే లాస్ట్ 2 డేస్ బట్టి ఈ రీజన్లోనే ఉంది. సో ఈ రీజన్ బ్రేక్ అయితేనే ట్రేడ్ అనేది తీసుకోవడం బెటర్ ఫ్రెండ్స్. ఒకవేళ ఈ రీజన్లో ఉంటే మార్కెట్ సైడ్ వేస్ మార్కెట్ ఆప్షన్ సెల్లర్స్ ఉంటారు. ఆప్షన్ బయ్యర్స్ మనం బై చేసినా సరే ఎక్కువ రిటర్న్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేయలేము అనమాట. సో ఇది నిఫ్టీ 50 యొక్క అనాలిసిస్ ఫ్రెండ్స్ రేపటి కోసం. మనం బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూస్తే కనుక బ్యాంక్ నిఫ్టీ కూడా లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్లో ఒక రీజన్లోనే ట్రేడ్ అవుతుంది. 35,000 దగ్గర నుంచి 35,500 ఈ రీజన్లోనే ట్రేడ్ అవుతుంది అనమాట. సో మొన్న మార్కెట్ క్లోజ్ అయ్యేసరికి 35,330 లేదా 340 దగ్గర క్లోజ్ అయింది. సో ఇక్కడ మనం చూస్తే కనుక 35,000 ఏదైతే ఉందో స్ట్రాంగ్ సపోర్ట్ ఫ్రెండ్స్. అలాగే 35,500 ఏదైతే ఉందో ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కింద ప్రస్తుతం యాక్ట్ చేస్తుంది. రీసెంట్గా బ్రేక్ అయింది బట్ అక్కడ సస్టైన్ అవ్వలాగా మళ్ళీ లోపలికి వచ్చేస్తుంది అనమాట. సో ఏదైతే ఈ రీజన్ ఉందో సో ఈ 300-400 పాయింట్స్ రీజన్ ఉందో సో ఈ రీజన్ అనేది మనకి నో ట్రేడింగ్ ఏరియా అనమాట. సో రేపు పొద్దున ఒక 140-150 పాయింట్స్ గ్యాప్ అప్ కనుక ఓపెన్ అయ్యి 35,500 లెవెల్ కంప్లీట్గా బ్రేక్ అయ్యి 15-minute టైం ఫ్రేమ్లో ఒక పాజిటివ్ క్యాండిల్ ఫామ్ అయితే కనుక నెక్స్ట్ నుంచి మనం కాల్ని బై అనేది చేయొచ్చు అనమాట. అలా కాకుండా ఒకవేళ మార్కెట్ కింద పడి 35,000 లెవెల్ అంటే ఒక 300 పాయింట్స్ అలా గ్యాప్ డౌన్ ఒకవేళ ఓపెన్ అయ్యి లేదా కింద పడుతుంటే మినిమం టు మినిమం ఇక్కడ దాకా టార్గెట్ తీసుకోవచ్చు. లేదా ఇది బ్రేక్ అయితే కనుక అక్కడ నుంచి మన షార్ట్ ఫాల్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఈ మధ్యలో రీజన్ నో ట్రేడింగ్ ఏరియా అనమాట. సో ఇక్కడ ట్రేడ్ చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. స్టాప్ లాస్ హిట్ అయ్యే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటే ఒకవేళ ఈ లెవెల్ కనుక బ్రేక్ అయితే మనం బయింగ్ సైడ్ కాల్ బయింగ్ సైడ్ వెళ్ళొచ్చు. అలాగే 35,000 లెవెల్ కనుక బ్రేక్ కింద పడుతుంటే కనుక మార్కెట్ ఒక రెడ్ క్యాండిల్ చూసి నెక్స్ట్ దగ్గర నుంచి మనం పుట్ బై సైడ్ అనేది వెళ్ళొచ్చు అనమాట. సో ఇది రేపటి కోసం నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ అనమాట. అలాగే మనం ఒక 3 ఇంట్రాడే స్టాక్స్ చూద్దాం ఫ్రెండ్స్. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి బజాజ్ ఫైనాన్స్. సో బజాజ్ ఫైనాన్స్ రీసెంట్గా ఒక మంచి బ్రేక్అవుట్ అనేది ఇచ్చిందనమాట. ఆల్ టైమ్ హై బ్రేక్అవుట్ 50-week హై బ్రేక్అవుట్ అనేది ఇచ్చింది. సో 5,833 బ్రేక్ అయిన తర్వాత లాస్ట్ 2 డేస్ బట్టి కంటిన్యూస్ పాజిటివ్ ట్రెండ్ అనేది ఫామ్ అయింది. రేపు పొద్దున మార్కెట్ కనుక పాజిటివ్గా ఉంటే, మార్కెట్ నెగిటివ్ ఉంటే కనుక పొజిషన్ అనేది తీసుకోకండి. మార్కెట్ పాజిటివ్గా ఉంటే కనుక మనకి ఇది కొంత గ్యాప్ అప్ ఓపెన్ అయినా లేదా కొంత సైడ్ వేస్ నుంచి పాజిటివ్గా వెళ్తున్నా మనం స్మాలర్ టైం ఫ్రేమ్కి వెళ్ళి అక్కడ ఒక 15-minute టైం ఫ్రేమ్లో ఒక పాజిటివ్ క్యాండిల్ చూసుకొని సో ఒకవేళ 6,000 లెవెల్ ఏదైతే ఉందో 6,000 లెవెల్ బ్రేక్ అయితే కనుక మనం బయింగ్ సైడ్కి వెళ్ళొచ్చు. మీరు ఈక్విటీలో ట్రేడింగ్ చేస్తే కనుక ఈ స్టాక్ని మీకు ప్రాఫిట్స్ వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. 1% 2% వెళ్ళే ఛాన్స్ కొంచెం తక్కువ ఉంటుంది. సో మీరు కావాలనుకుంటే కనుక బజాజ్ ఫైనాన్స్ని కాల్ ఆప్షన్ బై చేయొచ్చు. ఒకవేళ 6,000 లేదా 6,020 లెవెల్ కనుక బ్రేక్ అయితే కనుక రేపు పొద్దున ఎప్పుడైనా సరే మీరు కాల్ ఆప్షన్ బై చేస్తే కనుక మంచి ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మీరు ఈక్విటీ చేద్దాం అనుకుంటే 6,050 6,100 దాకా
కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. బట్ ఇక్కడ మీకు ఎక్కువ ప్రాఫిట్ రాకపోవచ్చు. మీరు కాల్ ఆప్షన్ బై చేస్తే కనుక చాలా మంచి ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. రేపు పొద్దున మార్కెట్ పాజిటివ్గా ఉండి సో బజాజ్ ఫైనాన్స్ 6020 లెవెల్ బ్రేక్ అయ్యి ఒక పాజిటివ్ క్యాండిల్, మీరు ఏదైతే టైం ఫ్రేమ్ 5 మినిట్ కానీ 50 మినిట్ టైం ఫ్రేమ్లో ఒక పాజిటివ్ క్యాండిల్ చూస్తారో సో ఆ తర్వాత మాత్రమే మనం కాల్ ఆప్షన్ బై చేయడానికి ట్రై చేయండి. మంచి ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ అనేది ఉంది. సో దీని కింద మనం స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. అంటే అప్రాక్సిమేట్లీ మీరు అక్కడ ఏ స్ట్రైక్ ప్రైస్ తీసుకుని కాల్ ఆప్షన్ బై చేస్తున్నారో అక్కడ నియర్ బై స్టాప్ లాస్ అనేది పెట్టుకోండి. సో ఇది మన ఫస్ట్ స్టాక్ ఫ్రెండ్స్ బజాజ్ ఫైనాన్స్. దీన్ని ఈక్విటీలో ట్రేడింగ్ కన్నా కూడా ఆప్షన్ బై చేయడం బెటర్ ఫ్రెండ్స్, కాల్ ఆప్షన్ బై చేయడం బెటర్ అనమాట. అలాగే సెకండ్ స్టాక్ వచ్చేసరికి ముతూట్ ఫైనాన్స్ ఫ్రెండ్స్. ముతూట్ ఫైనాన్స్ మనం 1 డే టైం ఫ్రేమ్లో కనుక చూస్తే కనుక కంటిన్యూస్ అప్ ట్రెండ్లో ఉంది, ఉందన్నమాట. సో ఏదైతే ఇది ఇంకా కూడా ఫర్దర్గా పైకి వెళ్ళే ఛాన్స్ అనేది ఉంది. సో మనం కొంత స్మాలర్ టైం ఫ్రేమ్కి వెళ్తే కనుక సో ఇది ఒక రీజన్లో ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్. లాస్ట్ 2 డేస్ నుంచి ఏదైతే ఈ రీజన్ ఉందో ఈ రీజన్లో కనుక సస్టైన్ అవుతుంది, కొంత సైడ్ వేస్ వెళ్తుంది. సో ఇక్కడ మనం ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైన్స్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక సో ప్రస్తుతం ఈ స్టాక్ వచ్చేసరికి 1506 దగ్గర ఉందన్నమాట. రేపు పొద్దున ఒకవేళ స్టాక్ కనుక పాజిటివ్గా మూవ్ అయ్యి సో 1530 కనుక బ్రేక్ అయితే కనుక అప్రాక్సిమేట్లీ సో కొంత పాజిటివ్గా ఓపెన్ అయ్యి ఒక 1%, 1.5% పాజిటివ్గా ఓపెన్ అయ్యి 1530 కనుక బ్రేక్ అయితే మినిమం 1550 అలాగే 1570 దాకా కూడా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. అంటే అప్రాక్సిమేట్లీ ఒక 2 to 3% అనేది ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. లేదు మీరు ఒక పాజిటివ్ క్యాండిల్ చూసి మార్కెట్ కనుక పాజిటివ్ ఉంటే మనం వెంటనే బై చేసుకోవచ్చు. 1530, 1546 అలాగే 1570 దాకా కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. కొంత పాజిటివ్ ట్రెండ్లో ఉంది స్టాక్ అనేది. సో ఇది మనకి బయింగ్ సైడ్. ఒకవేళ మార్కెట్ కొంత నెగిటివ్ ఉండి ఈ స్టాక్ కూడా కొంత కింద పడుతుంటే కనుక అప్ టు మీరు 15,000 లెవెల్ బ్రేక్ అయ్యి కింద పడుతుంటే కనుక వెంటనే షార్ట్ చేయకండి. 1470 లెవెల్ కనుక బ్రేక్ అయితే అప్పుడు షార్ట్ చేయండి ఫ్రెండ్స్. అంటే అప్రాక్సిమేట్లీ ఒక 2% కింద పడి సో అక్కడ నుంచి ఈ లెవెల్ కనుక బ్రేక్ అయితే కనుక రివర్సల్ రాకుండా బ్రేక్ అయితే అప్పుడు షార్ట్ చేయడానికి ట్రై చేయండి. సో ఇది బోత్ బయింగ్ అలాగే సెల్లింగ్ సైడ్ అనమాట. సో మార్కెట్ పాజిటివ్గా ఉండి ముతూట్ ఫైనాన్స్ పాజిటివ్గా ఓపెన్ అయ్యి కొంత పైకి వెళ్తుంటే మనం పొజిషన్ తీసుకోవచ్చు. 1530, 1550 అలాగే 1570 దాకా కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒక 2 to 3% అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ స్టాక్ కనుక 1500 లెవెల్ ఏదైతే రౌండ్ నెంబర్ ఉందో అది బ్రేక్ అయితే కనుక మనకి వెంటనే షార్ట్ చేయకండి. ఏదైతే 1470 దాకా వెయిట్ చేసి 1470 బ్రేక్ అయితే అప్పుడు షార్ట్ చేయండి. బాగా ఫాలో అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అక్కడ నుంచి ఒక 1 to 2% అనేది మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇది మనకి ముతూట్ ఫైనాన్స్ ఫ్రెండ్స్ రేపటి కోసం, ఇంటర్డే కోసం. అలాగే థర్డ్ స్టాక్ వచ్చేసరికి ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ ఫ్రెండ్స్. ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ కూడా మంచి బ్రేక్అవుట్ అనేది ఇచ్చింది. లాస్ట్ 2 డేస్ బట్టి కంటిన్యూస్గా రైజ్ అవుతుందన్నమాట. సో మనం కొంచెం బ్యాక్ వెళ్ళి కనుక 1 డే చార్ట్లో చూస్తే కనుక సో ప్రస్తుతం మన మార్కెట్ క్లోజ్ అయ్యేసరికి ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ 530కి అరౌండ్గా క్లోజింగ్ ఇచ్చింది ఫ్రెండ్స్. మీరు ప్రీవియస్గా చూస్తే కనుక ఈ 530 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కింద అలాగే ప్రీవియస్గా సపోర్ట్స్ కింద యాక్ట్ చేసింది ఫ్రెండ్స్. సో రేపు పొద్దున్న ఎప్పుడైనా సరే ఈ 530 లెవెల్ క్లియర్గా బ్రేక్అవుట్ ఇస్తే కనుక మీకు స్మాలర్ టైం ఫ్రేమ్లో 50 మినిట్ టైం ఫ్రేమ్లో వెళ్ళి, ఎందుకంటే ఇక్కడ సస్టైన్ అవ్వలేదు చూడండి ఫ్రెండ్స్. సో రేపు పొద్దున ఒకవేళ ఈ మార్కెట్ పాజిటివ్గా ఉండి ఈ స్టాక్ కనుక కొంత పైకి వెళ్తుంటే కనుక అరౌండ్ 535 అబోవ్ కనుక బై చేయండి. 540, 545, 550 దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. స్టాప్ లాస్ నియర్ బై స్టాప్ లాస్ పెట్టుకోండి. 525 అలా స్టాప్ లాస్ పెట్టుకొని 530 అబోవ్ కొంత పాజిటివ్ క్యాండిల్ రాగానే మనం బై అనేది చేసుకోవచ్చు. మినిమం 535, 540 1 to 2% తీసుకోవచ్చు. కొంత ట్రెండింగ్లో ఉంటే కనుక స్టాక్ మనం 545, 550 దాకా కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే 3 to 4% కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో స్టాప్ లాస్ వచ్చేసరికి 525 పెట్టుకోండి ఫ్రెండ్స్. సో మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అయ్యి ఒక 5 to 10 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత పొజిషన్ తీసుకోండి. సో 535 అబోవ్ బై చేయడం చాలా బెటర్. సో లేదు కొంత పాజిటివ్గా వెళ్తుంటే మనం వెంటనే బై చేసుకోవచ్చు. 535, 540, 545, 550 3 to 4% ఎక్స్పెక్ట్ చేయొచ్చు స్టాక్లో, ఎందుకంటే కొంత ట్రెండింగ్లో ఉంది. సో స్టాప్ లాస్ వచ్చేసరికి 525 అలా స్టాప్ లాస్ పెట్టుకోండి. ఒకవేళ స్టాక్ కింద పడుతుంటే మన పొజిషన్ తీసుకోకపోవడం బెటర్ అనమాట, ఎందుకంటే స్టాక్ అప్ ట్రెండ్లో ఉంది. సో అప్ ట్రెండ్ స్టాక్స్లో మనం షార్ట్ సెల్ పొజిషన్ తీసుకోవడం అంత మంచిది కాదు. సో ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయిన డిఫరెన్స్, ఎందుకంటే 530 లెవెల్స్ చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనమాట. ప్రీవియస్గా సపోర్ట్ కింద రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసింది. సో ఇది క్లియర్ కట్గా బ్రేక్అవుట్ అయితే మాత్రమే పొజిషన్ అనేది తీసుకోండి. సో ఇది మన థర్డ్ స్టాక్ అనమాట, ఇంటర్డే స్టాక్. సో ఇది ఫ్రెండ్స్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్. అలాగే బజాజ్ ఫైనాన్స్ వచ్చేసరికి మనం ఆప్షన్ బయింగ్ అనమాట, కాల్ ఆప్షన్ బై చేసుకోవచ్చు ఒకవేళ స్టాక్ కనుక 6020 లెవెల్ అబోవ్ బ్రేక్ అయితే కనుక. అలాగే ముతూట్ ఫైనాన్స్, ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ వచ్చేసరికి మనకి ఇంటర్డే ఈక్విటీ కోసం తీసుకోవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇంకా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చినట్టు ఇంకా సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దట్ నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అనేవి మీకు వస్తాయి అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.